ఈ మధ్య ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎక్కడ చూసినా ప్రతి నిబ్బా నా పట్ట తండేల్ సినిమా చూసొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బుజ్జితల్లే అని అంటూ సావదోపడం స్టార్ట్ చేశారు. నిన్నటి వరకేమో అమ్మా బంగారు తల్లి, మరి ఇప్పుడేమో బుజ్జితల్లే. అరే మావా లిటరల్లీ రా ఆ వర్డ్ విని విని నా బ్రెయిన్ కాస్త బుజ్జి అయిపోయింది. ఓ బుజ్జి తల్లి నా కోసం, నా బుజ్జి తల్లి. పోనీ ఈ నిబ్బగాళ్ళు ఎక్కడితో ఆగారా అంటే ఆహా లేదు, ఎప్పుడో విడిపోయిన సమాంత నాగ చైతన్య మీద కూడా ఈ సాంగ్ పెట్టి ఎడిట్లేశారు. బుజ్జితల్లే వచ్చేస్తున్నా కదే. దీనమ్మ అరే వాళ్ళ పాస్ట్ వదిలేసి ఎప్పుడో మూవ్ ఆన్ కూడా అయిపోయారు. నాగ చైతన్య శోభితను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి ఎడిట్లేసి మీలాంటి నిబ్బగాళ్ళు మాత్రం వాళ్ళ పాస్ట్ లోనే ఉండిపోయారు. బుజ్జి తల్లి సర్లే ఈ నిబ్బాగాల గురించి వదిలేయండి. నేను మొన్న ఒక వీడియో చూసారా, అందులో ఒకడు ఏమంటున్నాడో తెలుసా, సాయి పల్లవి అంటే తండేల్ సినిమాలో ఈడి డాన్స్ కాపీ కొట్టిందంట. ఇన్స్టాగ్రామ్ లో తండేల్ లో ఇప్పుడు ఒక సాంగ్ ఐలెస్ అని ఫుల్ ట్రెండర్ అవుతుంది. ఆ సాంగ్ లో యాజ్ ఎ స్టెప్ నాదే ఉంది. 2 years బ్యాక్ నేను వేసాను అనమాట. ముగ్గురిని తీసుకెళ్లి మూసీ నదిలో మింగండి, లేకపోతే కొట్ట సాయి పల్లవి ముక్కులో పొక్కులు తీసేవాడి దగ్గర నుంచి డాన్స్ కాపీ కొడుతుందేంట్రా. ఆవిడ వేసిన స్టెప్స్ ఏంటి, ఫ్రూట్ గా వేసిన స్టెప్స్ ఏంటి, ఆవిడ పర్ఫెక్ట్ గా ఫీల్ గుడ్ స్టెప్స్ వేసింది. ఈ పెచ్చనా డాష్ గాడు ఫిజియోథెరపీ స్టెప్లు వేసాడు. అరే అంకులు, నువ్వేసిన స్టెప్ కి ఆవిడేసిన స్టెప్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కానీ నువ్వు కొత్త ముయ్యు. ఈ చికెనా గాడి గురించి పక్కన పెట్టండి. ఇదే తండేల్ సినిమా సాంగ్ కి ఒక అంకులు 90 వేసి డాన్స్ చేశాడు రా. ఎలా వేసాడో మీరే చూడండి. థ్యాంక్స్ రా అంకుల్, అండర్వేర్ వేసుకుని మంచి పని చేసావు, లేకపోతే చూడలేక సచ్చేవాళ్ళం. అయినా పెందని బంటకేసి కొడతావేంట్రా అంకుల్. ఇలా నీ బాల్స్ ని రోడ్డుకేసి బాదావనుకో నీ గుడ్లు పగిలి గులాబ్ జామ్లు అవుతాయి. 2 గుడ్ల ఆమ్లెట్ తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం. ఒక గుడ్డుని తీసుకుని పగల కొట్టండి. అలా పగల కొట్టిన ఆ గుడ్డుని బీట్ చేయండి. తర్వాత ఇంకో ఎగ్గు కూడా పగల కొట్టుకుని దాన్ని కూడా బాగా బీట్ చేయండి. అంతే, ఎంతో సింపుల్ గా గరం గా గుమగుమలాడే 2 గుడ్ల ఆమ్లెట్ రెడీ. ఇకపోతే మావా ఈ తండేల్ మూవీ నిబ్బాగాల్ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఈ నిబ్బాగాళ్ళందరూ క్లాస్ రూమ్ లో చదువు మాని మింగి ఈ తండేల్ సినిమా పాటలకి డాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఈడి పేరే ఓరుగల్లో సొల్లగా అదే పొల్లగాడు. ఆ డీపీ ఏంట్రా నాయన, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి డీపీలా పెట్టుకున్నావు. అరే తమ్ముడు, నీ మంచిగా చెప్తున్నా, ఇలా తెలిసి తెలియని వయసులో నువ్వు డాన్స్ లేసి వీడియోస్ తీసుకొచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టావనుకో, రేపు పొద్దున ఒక రోజు నీ వీడియోస్ చూసి నీకే రిగ్రెట్ వేస్తుంది. ఆ డాన్స్ ఏంట్రో బాబు, గాల్ బ్లాడర్ లోకి గండు చీమ దూరిందా? ఈడు ఎంత పెద్ద నిబ్బాగాడంటే మావా, ఒకసారి ఒకటి కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఈడికి ఈ విధంగా కామెంట్ పెట్టాడు. అసలు నీకు ఎందుకు అనిపించింది బ్రో ఇలా రీల్స్ చేద్దామని? దానికి ఇచ్చిన రిప్లై, ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా. ఏంట్రా ప్రపంచాన్ని ఏలేస్తావా? ఓ పక్క అమెరికా వాడు చాట్ జీపీటీ అని, ఒక పక్క చైనా వాడు డీప్ సీక్ అని ఏవేవో కనిపెట్టేసి ప్రపంచాన్ని ఏలేస్తుంటే మన ఇండియాలో మాత్రం ఇలాంటి నిబ్బాగాలు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి రోత డాన్స్ లేసి కూల్ అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు నిబ్బాగాలు. ప్రభాస్ గారు అందమైన మోనాలిసాకు ఎలాంటి సహాయం చేశాడో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మర్చిపోవాల్సిందే. అయితే ప్రభాస్ గారు మోనాలిసాకి ఎలాగైనా సహాయం చేయాలని మోనాలిసాను పిలిచి 50 లక్షల డబ్బులు ఇచ్చాడని. బతికిచ్చావరా బాబు, మోనాలిసా ప్రభాస్ ని పెళ్లి చేసుకుందని చెప్పి అనలేదు ఇంకా. అయినా మీరు మారర్రా, మీరు బొక్క గాని మారరు. మిమ్మల్ని రోస్ట్ చేసి బొక్క కాదు. ఇక ఇప్పుడు మన ముందుకు వచ్చేది మరెవరో కాదు, గాన గాంధర్వి, గాన కోకిల, గాన ఏదోట్లే బొక్క. ఈ వీడియో చూడండి. గోదావరి గట్టు పైన రామసలకవే గోరింటా పెట్టుకున్న సందా మామవే. ఎవరక్క నువ్వు పాస్ట్ లో పాత సామాన్లు అమ్ముకునే దానివే ఏంటి అంటే ఇలా మ్యూజిక్ ని కూని చేస్తుంటే డౌట్ వచ్చిందిలే. మా తాత పుట్టాడు 10 ఎకరాలు కొన్నాడు, మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు, నేను పుట్టాను ఉన్నది పోయింది. నువ్వు పుట్టావు, టిక్ టాక్ పుట్టింది, నువ్వు పెరిగావు, టిక్ టాక్ దొబ్బింది, నువ్వు పాడావు, ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ పుట్టింది. అన్ఇన్స్టాల్ చేసి మింగటం బెటర్. దెబ్బలు పడతాయి రోజు, దెబ్బలు పడతాయి రోజు, దెబ్బలు పడతాయి రో. ఏం దెబ్బలో ఏంటో నీ పాట విన్నాక వెళ్ళి దెబ్బలో పడాలనుంది. ఏంటక్క గొంతులో కిచ్కిచ్చా? అయితే పోయి విక్స్ బిల్ల వాడుకో, మమ్మల్ని దొబ్బకు. ఏం కీస్ కావాలక్క? కార్ కీసా, బైక్ కీసా? కూర్చున్న ఓసారి, నిల్చున్న ఓసారి, పడుకున్న ఓసారి, నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చినాయి ఫీలింగ్స్. మాకు నీ పాట వింటుంటే వస్తున్నాయి అక్క వామిటింగ్స్. నీ పాటలు వినసంపుగా లేవు, వినకంపుగా ఉన్నాయి. ఫీల్ మై లవ్, ఫీల్ మై
ఐ లవ్. అయినా క్రింజ్ చేస్తే చేసావులే గానీ బాధల్లో ఉన్నప్పుడు నీ పాటలు వింటే బాధలు ఎక్కువైపోతున్నాయి. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లో నా ఇంకా ఉన్నాడు డ్రీమ్ బాయ్. నీ పాట వింటే డ్రీమ్ బాయ్ కాస్త క్రీమ్ బాయ్ అవుతాడు, గ్రీకు వీరుడు కాస్త గ్రీసుకు మింగేస్తాడు, రాకుమారుడు కాస్త రక్తం కక్కుని చచ్చిపోతాడు. నీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న పేరు కోకిల, కానీ నువ్వు పాడేది మాత్రం కాకిల. కోయ్ కోయ్ కేక్ కోయ్ 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 కోని కోయ్. ముయ్ ముయ్ నువ్వు నోరు ముయ్. నెక్స్ట్ మీకు నిబ్బాగాన్ని చూపిస్తా మావా. ఆడేసే డైలాగ్స్ కనుక వింటే మనకి డయేరియా వస్తుంది. మా ఇంట్లో వండుతారు ఎగ్గు సంజు, నేను నిన్ను చేసుకుంటాను హగ్గు. ఐ లవ్ యూ సంజు. రోడ్డు మీద తిరుగుతుంది పిగ్గు, రోడ్డు మీద తిరుగుతుంది పిగ్గు, నీకు లేదేంట్రా సిగ్గు, నిబ్బా కొటేషన్లు మింగుతున్నావు. గుంట్లో వేస్తారు గోలీ సంజు, నేను నీ కోసం అవుతాను కూలీ. ఐ లవ్ యూ సంజు. గోడ మీద ఉంటుంది బల్లి, గోడ మీద ఉంటుంది బల్లి, నీ నోట్లోనా. తలుపుకు ఉంటది గొల్లెం, మా ఇంట్లో ఉంటది బెల్లం. సంజు నువ్వే నా పెళ్ళం. ఐ లవ్ యూ సంజు. మా ఇంట్లో ఉంది తాటి ముంజు, నువ్వు పట్టుకున్నది గుంజు. అసలు ఇంతకీ ఎవర్రా ఈ సంజు? ఐ లవ్ యూ సంజు. అయినా నువ్వు మరీ అంత ఎరుహుకు కాదులేరా, మంచి హుకువే. ఎందుకంటే పొద్దున ఒకరితో తిరిగి రాత్రి ఇంకోలతో మింగించుకునే ఈ జనరేషన్ లో నువ్వు సంజు సంజు అంటూ ఒకే అమ్మాయికి లాయల్ గా ఉంటున్నావు చూడు. సూపర్ రా, ఐ అప్రిషియేట్ దట్. అలానే ఉండాలి. టమాటా పళ్ళు ఎక్కువ తింటే వస్తున్నాయి కిడ్నీలో రాళ్ళు. సంజు నేను నీ కోసం పెడతాన్న పళ్ళు పలహారాలు. ఐ లవ్ యూ సంజు. రే టమాటీ, నువ్వు ఇలానే ఇక్కడికి వచ్చి రీల్స్ చేసుకుంటూ అక్కడ నీ సంజుని వదిలి మింగావనుకో, అప్పుడు ఆవిడ ఏ ఆటో డ్రైవర్ నో ప్లంబర్ నో చూసి జంప్ అయిపోతుంది. అప్పుడు ఇంకా నువ్వు నీ పేరు చింతలపూడి కిరణ్ కుమార్ అని చెప్పి తీసేసి బ్రోకెన్ గై కిరణ్ కుమార్ అని చెప్పి పెట్టుకోవాలి. పోనీ డైలాగులు మింగటం వదిలే. ఆ బయో ఏంట్రా, మొత్తం నీ ఇంటి అడ్రస్ రాసావేంటి? దీని బయో అనుకుంటున్నావా పోస్ట్ కార్డ్ అనుకుంటున్నావా? చిచి. అదలా ఉంచితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆంటీలు ఎక్కువైపోతున్నారు మావా. ఇప్పుడు ఆంటీలు అంటే కేపీహెచ్బి కాదు మావో, క్రింజ్ చేసే ఆంటీలు. బానా బా ఏంటంటే బా, ఈ ఏజ్ లో మీకు ఇలాంటి రీల్స్ అవసరమా అండి ఆంటీ గారు? నేను ఆంటీ అన్నదని మొన్నే చెప్పాను కదా. ఆంటీ 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 అని కామెంట్ చేస్తున్నారు, శాపం పెట్టేస్తున్నాను చెప్తున్నాను. ఎవడ్రా అది అవ్వని పట్టుకుని ఆంటీ అన్నది? లేకపోతే ఏంటండి ఆంటీ గారు, ఆంటీని ఆంటీ అని పిలవక చంటి బంటి అని చెప్పి పిలవాలా ఏంటి? అంతేగాని ఆంటీ ఏంటి అంటూ తిక్క తిక్క కామెంట్స్ పెట్టావో తిట్టులు పడతాయిరా, నీకు తిట్టులు పడతాయి. పికల్స్ జిమ్ చేసే వాళ్ళు డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. మనం ఇచ్చేది ఎక్కువ బ్రెస్ట్ పీస్ మాత్రమే, సో ప్రోటీన్ కి ప్రోటీన్, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఏం మాట్లాడుతున్నారండి? జిమ్ చేసే వాళ్ళు డైటింగ్ చేసే వాళ్ళు పచ్చళ్ళు తినేయాలా? జిమ్ చేసే వాళ్ళు పచ్చళ్ళు తింటే ప్రోటీన్ సంగతి పక్కన పెట్టండి. ఆ పికిల్స్ లో వాడే ఆయిల్స్ వల్ల వాళ్ళ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం పెరిగిపోయి షెడ్ మనోహర్ గాడి షెడ్డుకు పోతారు. కాబట్టి దయచేసి మీ బిజినెస్ ప్రమోషన్ కోసం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకండి. రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతుంది. చాలే నేను ఎలా ఉన్నాను? ఎవర్రా మీరు? అసలు ఈ జనరేషన్ లో ఏమవుతుందో అర్థం కావట్లేదురా. పోను అబ్బాయిల్లో వై క్రోమోజోమ్ తగ్గిపోతుంది. చాలే మీ తప్పు కాదురా, మీ తప్పు కాదు. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నా చూడు, నాది తప్పు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేయండి. ఏది చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మా, నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మళ్ళీ త్వరలోనే సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. కిస్సులైతే పర్లేదు, హగ్గులైతే పర్లేదు, పోయి రూమ్ కోలం తప్పేమీ లేదు అని టూలా వంటూ పిచ్చి పిచ్చి నా వెనుక తిరిగావో. ఎరిపుకైతవరో పూక, ఎరిపుకైతవరో ఎరి ఎరి ఎరిపుకైతవరో.